మైవి3 ప్రజలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా 2 రోజుల నుంచి ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు. అప్డేట్ నేను కొన్ని విషయాలు చెప్పాలి. బెయిల్ గురించి, కంపెనీ గురించి, వివోడబ్ల్యూ గురించి చెప్పాలి. కొన్ని విషయాలు కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అక్కడ జరిగిన అప్డేట్ అనేది మీకు అందరికి ఇవ్వాలనే అనుకుంటున్నానండి. ఓకే, కొద్ది విషయాలు మాట్లాడుకుంటే ఇప్పుడు నిన్న ఒక ఇష్యూ జరిగిందండి. మన దాంట్లో 65 లక్షల మంది ఉన్నారు. 65 లక్షల మంది ఉంటే మనం డబ్బులు కట్టుండేది 9,50,000 మంది. 9,50,000 మంది 65 లక్షల మంది ఎలా మోసం చేశారు అనేసి అక్కడ ఉండే దీనికి ఎదురుగా ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు వచ్చి కోర్టులో చెప్పడం జరిగిందే కానీ ఈఓడబ్ల్యూ ఇక్కడ ఎక్కడ మోసం అనేది చెప్పలేదు. అందరూ అర్థం చేసుకోవాలి. అంతలేకే 9,50,000 మంది, మరి ఇన్ని 65 లక్షల మంది ఎలా మోసం చేశారు? ఓఎమ్మగా దీంట్లోకి వచ్చారు. నెలకు 150 రూపాయలు, రోజుకి 5 రూపాయలు, నెలకు 150 రూపాయలు. కంపెనీ వాళ్ళకి శాలరీ ఇస్తుందా లేదా? ఇక్కడ నష్టపోయింది ఎవరు? కంపెనీ నష్టపోయిందా కానీ ప్రజలు ఎక్కడ నష్టపోయారు? 9,50,000 మంది మనం 1,20,000 అనేది, 60,000 అనేది, 30,000 అనేది ఇలా కట్టడం జరిగింది. వీళ్ళల్లో మంది కూడా అమౌంట్లు ఇచ్చింది. ఫస్ట్ కోయంబత్తూరులో కూడా జైల్లో ఉన్నప్పుడు సార్ అందరికీ కూడా అమౌంట్లు ఇచ్చాడు. ఇలా జరిగినప్పుడు ఇక్కడ విచారిస్తున్న ఈఓడబ్ల్యూ తప్పని చెప్పలేదు. ఇంకా కొంచెం మాకు టైం కావాలి అని ఫ్రెండ్స్ చేయాలి, ఇంకా మేము విచారించాలని చెప్పిందే కానీ ఎక్కడ కానీ అమౌంట్లు ఇక్కడ ఇన్ని కోట్లు స్కామ్ అని మటుకు ఈఓడబ్ల్యూ విచారిస్తున్న ఈఓడబ్ల్యూ చెప్పడం లేదు. పక్కనున్న పేక్ ఇలాంటి వ్యక్తులే మన కంపెనీ గురించి పేక్ చేస్తున్నారు. కొన్ని వీడియోల్లో వచ్చి మీరు వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఇస్తున్నారు. అవన్నీ కూడా కావాలని అపోహతో చెప్పుకోవడం జరిగిందండి. ఇక్కడైతే పట్టింది ఎవరంటే మన మైవి3 నెంబర్స్ వీళ్ళు. కానీ వాళ్ళు ఎంతో పైన మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం అన్నారు. కానీ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు వీళ్ళ కంపెనీ గురించి 2,400 కోట్లు స్కామ్ కంపెనీ అన్నారు. 2,400 కోట్లు ప్రాజెక్ట్ కంపెనీ అనే ఈఓడబ్ల్యూ చెప్తుంది. ఇక్కడ అర్థమవుతుందా? బెయిల్ విషయానికి వస్తే బెయిల్ అనేది మన రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయితే మినిమం 30 days అయితే కానీ బెయిల్ ఇవ్వనని కూడా చెప్తున్నారండి. ఇక్కడ నష్టపోయింది ఎవరు? మనం. కానీ మన పక్షాన పోరాడుతున్నాం అనేసి మన మీద కేసు పెట్టి, మన కంపెనీ మీద కేసు పెట్టి ఇంతమంది ప్రజల్ని బాధ పెట్టిస్తున్న ఒక అశోక శ్రీని అనే వ్యక్తి, దానికి తగ్గట్టుగా రామదాస్ అనే వ్యక్తి, దానికి తగ్గట్టుగా ఇంకొక వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కూడా మన కంపెనీ మీద ఇంత అలగేషన్ వీడియో చేస్తూ మళ్ళీ నేను ప్రజల పక్క నిలబడతాను, మీరు కేసు పెట్టండి, నా మనిషికి 1,20,000 ఇచ్చేస్తాము అని చెప్తున్నారు. ఏమంటే ఇంత పక్షంలో మనకి డబ్బులు ఇవ్వాల్సింది కూడా మైవి3 ఇస్తుందే కానీ ఈఓడబ్ల్యూ కానీ కోర్టు వ్యక్తులు కానీ ఇలాంటి శ్రీనదులు కానీ ఎవ్వరు కూడా అమౌంట్లు ఇవ్వరు. అర్థమవుతుందా? ఇది ఖచ్చితంగా వాళ్ళు పన్నాగా ఒక కుట్ర అండి. అప్పుడంటే కంపెనీ ఒకటే ఉంది, మనది ఇక్కడ ఉంది, 2 ప్రొడక్ట్లు ఉన్నాయి. ఈరోజు 89 రకాల ప్రొడక్ట్ ఉంది. అప్పుడు ఉండింది మన కాడ ఈ 2 ప్రొడక్ట్లు ఉన్నాయి. ఈరోజు 89 రకాల ప్రొడక్ట్ ఉంది. ఈ ప్రొడక్ట్ కూడా ఒక జెల్సీతో కొన్ని మెడిసిన్ కంపెనీలు అమౌంట్లు ఇచ్చి మన కంపెనీని ఇలాగా తప్పుడు ప్రసారంలోకి దింపింది. సారు ఆ రోజే చెప్పాడు, 2 నెలలు మీరు వెయిట్ చేయండి, ఏదేమైనా కంపెనీని వచ్చి అది చెప్పారు కదా తమిళ్లో, నన్మురలే ఎవరో సొత్తిందా எனக்கு வேணாம், நீங்கள కొత్త ஒரு పాసిం అనేది எனக்கு మనసు పుల్ల అడ్వాన్స్ ఒక ఇది చెప్పారండి తమిళ్లో. ప్రజలారా, మీరు ఇచ్చిన నాకు ఎన్ని కోట్లుండి నేను ఏం చేసుకోవాలా, మీ ఒక ప్రేమ మాకు కావాలని కూడా తమిళ్లో చెప్పడం జరిగింది. ఇందువలన సార్ 100% ప్రజల పక్షానే ఉన్నాడు. మన కోసమే 2 నెల రోజులుగా జైల్లో కూడా ఉన్నారు. మన కోసమే అక్కడ విచారణకి అందరికీ సహకరిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఎక్కడ కుంగిపోవద్దు. 100% కూడా మనకు అమౌంట్లు వస్తాయి. మీకు గోవులు మంద ఒకే చోట ఉన్నా కూడా ఖచ్చితంగా తల్లిని వెతుకుతాయా లేదా? 1000 గోవులు ఉన్నా కూడా ఒకే దిక్కడ ఉన్నా కానీ తల్లిని మరి ఖచ్చితంగా ఎతుకుతాయి. తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో చూద్దాం. మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మాలు కూడా అలాగే మనల్ని వెతుకుతూ వస్తాయి.
అలాగా ఎవరు చేసిన కర్మ వాళ్ళది, అర్థమైందా? వాళ్ళు మన కంపెనీ పైన పెట్టిన ఒక అలగేషన్ వల్ల వాళ్ళ కర్మలో వాళ్ళే ఇరుక్కుంటారు. బట్ మన సార్ బయట వస్తానే అశోక శ్రీని అనే వ్యక్తిని ఈ సార్ అని పిలుస్తారు, ఖచ్చితంగా పిలుస్తారు. మనం వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తే మనం ఎన్ని కంప్లైంట్ ఇచ్చాము? దాదాపు 18,000 20,000 కంప్లైంట్లు ఉన్నాయి మనకి. 100% ఈసారి ఇస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కంపెనీలో ఉండే అందరూ కూడా ఆలోచించండి. వచ్చే నెల 5వ తేదీ పైన మనకి ఈఓడబ్ల్యూలో మళ్ళీ బెయిల్కి అప్లై చేస్తారు. ఖచ్చితంగా ఆ తరపున ఈఓడబ్ల్యూలో తరపున మనకి బెయిల్ కూడా రావడం ఖచ్చితంగా జరుగుతుందండి. ఇది మీరు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. అప్పుడు దాకా వెయిట్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో 100% వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నారు మన లాయర్స్, అలాగే వ్యక్తులు అందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా మీరు చూడాల్సిందిగా ఉండాలి. ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.